ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టల, 4 సార్లు ముఖ్యమంత్రి, సిగ్గుండాలి చెప్పుకోవడానికి. కానీ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా ఏదైతే చేసి, 1 నంద్యాల మెడికల్ కాలేజ్, 2 మచిలీపట్నం, 3 ఏలూరు, 4 రాజమండ్రి, 5 విజయనగరం. ఈ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి 2023-24 అకాడమిక్ ఇయర్లోనే అడ్మిషన్లు కూడా చేసి ఏదైతే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటే, ఈరోజు మిగిలినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం, అది కూడా కేవలం అక్కడ ఎకరం 100 రూపాయలకి టెమాసెక్ హోల్డింగ్స్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి, మనకున్న సమాచారం ప్రకారం టెమాసెక్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలని 2 దఫాలుగా 66 ఏళ్ల పాటు వాళ్ళ చేతిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఎకరం 100 రూపాయలు, ఎకరం 100 రూపాయలు సంవత్సరానికి 66 సంవత్సరాల పాటు వాళ్ళకి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం కోసం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 10, ప్రభుత్వ హాస్పిటల్ 10 సేమ్ వాటికి అండర్లో ఉన్నాయి. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 164 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఆయనకి ప్రైవేటు పరం చేయటం అంటే అదొక సరదా. ఆయన ప్రైవేటు పరం చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవటం ఆయనకున్నటువంటి హాబీ. సిగ్గుండాలి చెప్పుకోవడానికి.